వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై అయితే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి అమరావతిని ముడివేస్తూ సాక్షిలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. మరి ఉన్నట్టుండిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సాక్షి చూపుతున్న ప్రేమ ఎటువంటిది? అటు అమరావతిని, ఇటు కంచె గచ్చిబౌలి భూములను లింక్ చేయడం ఏ విధంగా చూడాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సాక్షి వాళ్ళకి ఉన్నట్టుండిగా కాంగ్రెస్ పైన ప్రేమ పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకు ఒక రూలు, రేవంత్ రెడ్డికి ఇంకొక రూలా అంటూ ఒక ఆర్టికల్ అయితే రాసేశారు. ఇది దేని గురించి అంటే ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హెచ్సియు భూముల వివాదం పైన. మరి దానికి అమరావతికి ముడివేస్తూ రాసిన ఈ ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి? మరి నిజంగా అమరావతి నిర్మాణం పర్యావరణానికి విధ్వంసం కలిగించే విధంగానే ఉందా? మీరేమంటారు మేడం? అంటే ఇప్పుడు వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారుగా. మీకు అర్థమైపోతుంది కదా అది. ఎందుకంటే అసలు ఇప్పుడు అమరావతి ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు కంచె గచ్చిబౌలి ఏదైతే ఉందో అది 1975లో కరెక్టే, ఇది ప్రభుత్వం ఇచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ కట్టడానికి. అంతవరకే ఇచ్చినప్పుడు 2500 ఎకరాల పైచీలకి ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఒక 400 ఎకరాలు గవర్నమెంట్దే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పోరాడి తెచ్చుకున్నారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ అమరావతికి రైతులు వాళ్ళు ఇష్టపడి ఇచ్చిన భూమి అది, ఒక రాజధాని కట్టడానికి. ఇచ్చాక యాక్చువల్గా మొన్న మీకు తెలుసు, అమరావతి ఆ కంప కొట్టించడానికి 30 కోట్లు అయింది. అది ఎవడు పెంచి పోషించాడండి? ఎవరి హయాంలో జరిగింది? 2019 నుంచి 24 మధ్య. అంటే మీరు ఇలా తుమ్మ చెట్లు, అడ్డవేం చెట్లు అక్కడ పెంచుతారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక సభకి వెళ్ళాలన్నా, ఒక అంటే ప్రజల్లోకి వెళ్ళాలన్నా చెట్లు ఇటుపక్క అటుపక్క నరికించింది ఎవరండి? రోడ్లకు ఇటుపక్క అటుపక్క పరదాలు కట్టించుకున్నది ఎవరండి? మరి సాక్షికి అవి గుర్తు రాలేదా? అసలు ఇప్పుడు మోకాలకి బట్టతలకి ముడిపెడుతున్నది ఎవరండి? అసలు అమరావతి ఒక రాజధాని, అక్కడ ఏం కట్టారు ఏం కట్టలేదు తర్వాత విషయం. మీ హయాంలో మాకు అమరావతి అక్కర్లేదు, 3 రాజధానులు, వైజాగ్ అన్నారు, మళ్ళీ అమరావతి అన్నారు, మళ్ళీ కాదన్నారు. ఇప్పటికో 100 సార్లు మీకు క్లారిటీ లేదు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలో. అసలు మీకు అమరావతి గురించి ఎందుకండి? మీరు ఇలా చేయబట్టే కదా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ఓ పక్క చెల్లెళ్ళు తిడతారా కాంగ్రెస్లో ఉందని? లోక్సభలో మీరు వెళ్ళి అదేంటి వక్ఫ్ బిల్లు కోసం అని, అక్కడేమో లోక్సభలో కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారా, ఇక్కడ రాజ్యసభలోనేమో బీజేపీని సపోర్ట్ చేస్తారా? ద్వంద్వ నీతి అంటారు దీన్ని. ఈ ద్వంద్వ వైఖరి ఉన్న మీరు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు కలగజేసుకుంది. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టును కూడా ప్రశ్నిస్తున్నారు ఒక రకంగా. వీళ్ళు సుప్రీంకోర్టుకు నువ్వెవడు చెప్పడానికి? వాళ్ళకి తెలిసి ఏం చేయాలో కదా. ఇప్పుడు వీళ్ళ మీద మీరు చెప్పినట్టు పరువు నష్టం దావా వేయాలా అక్కర్లేదా? వేయాలి కదా, ఎవడైనా వేయచ్చు. ఇవాళ సడన్గా వీళ్ళకి రేవంత్ రెడ్డి మీద ప్రేమ వచ్చేసింది. షర్మిలను పక్క తిట్టిపోస్తూ, మొన్న కూడా తిట్టారు కదా షర్మిల్ని. ఎవరు అంబటి రాంబాబు గారు, ఆవిడ ఆస్తి గురించి మాట్లాడిందని. నువ్వెవడు అసలు? రోజా గారు కూడా మాట్లాడారు. పాపం పెద్ద మనుషులందరూ మాట్లాడతారు. వీళ్ళేమో అవినీతి చేసి ఆస్తులు లాగేసుకుంటారు. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి గురించి ఆవిడ మాట్లాడితే అన్న మోసం చేశాడంటే వీళ్ళు పాపం వీళ్ళు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఈవిడ మహిళే. ఎవరు? ఈ రోజా గారు ఓ మహిళ అయ్యుండి ఇంకో మహిళ మీద బురద జల్లుతుంది ఆవిడ. ఇక్కడ వీళ్ళేమో కంచె గచ్చిబౌలి భూముల గురించి పాపం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళ కపట ప్రేమ వస్తుంది, తెలంగాణ మీద. అంటే వీళ్ళు అవసరానికి ఎట్లా మాట్లాడతారు? ముందు అసలు సాక్షి వాడు ప్రతిదాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లింక్ చేయటం అనే ఆలోచన మానేస్తే వాళ్ళ పేపర్ బాగుపడుతుంది. వాళ్ళు అక్రమంగా వాళ్ళు వాలంటీర్ల చేత కొనిపించుకుని పేపరు, దానికోసం 200 కోట్లు నొక్కేసి వాళ్ళ జీతంలోంచి ఇవన్నీ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు సర్క్యులేషన్ పెరగాలంటే ఇలాంటి కథనాలు ఇస్తే పెరగదు. సర్క్యులేషన్కి నీతి నిజాయితీ ఉండే వార్తలు ఇస్తే, విలువలు విశ్వసనీయత అంటారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి విలువలు విశ్వసనీయత ఉండే ఒక వార్త ఇస్తే అప్పుడు పేపరు మాంతంగా సర్క్యులేషన్ పెరుగుతుంది. అంతేగాని ఇలా పనికిమాలిన వార్తలు రాసి దాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో లింక్ చేసి, అసలు ఆ రాసేవాడిని మెచ్చుకోవాలండి.
ఎవడు రాయిస్తున్నారో ఎవడు రాస్తున్నాడో ఇలాంటి రాతలు రాయడానికంటూ ఎవరున్నారు, వాళ్ళ ఫోటో వేస్తే బాగుంటుంది. వాళ్ళ ఫోటో వేసి వాళ్ళ బైలైన్ ఇస్తే కొంచెం ప్రజలకు అర్థమవుతుంది, ఓహో ఈ రకంగా కూడా వార్త రాయొచ్చా. అంటే వార్తలు రాయడం అనేది సాధారణంగా మాకు రిపోర్టింగ్లో ఒక రకంగా రాయడం నేర్పిస్తారు, ఇలా వంకర రాతలు రాయడం ఎలాగో నేర్పించేది ఒక సాక్షి మాత్రమే. కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళకి ఎందుకు ఇంత సడన్గా ప్రేమ వచ్చింది, వాళ్ళు చెప్పాలి సాక్షి రేపు. ఇప్పుడు చంద్రబాబు గారి శిష్యుడు అనేవాళ్ళు సడన్ గా ఎందుకని రేవంత్ రెడ్డి పైన ఇంత ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డిని విడదీశారు చంద్రబాబు నుంచి, జనసేన ఎలాగా విడదీయలేకపోయారు కూటమిలోంచి, ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ పడ్డారా? అంటే ఈయన్ని మా వైపు లాగేసుకుందాం అనుకుంటున్నారా? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలండి. ఎందుకంటే అసలు షర్మిలని వీళ్ళు ఆడుకున్నట్టు ఇంకెవరు ఆడుకోవాలా, వీళ్ళెవ్వరికీ ఏ హక్కు లేదు. అసలు రాజశేఖర రెడ్డి బతికుంటే ఇవాళ అసలు కూతురు మీద ఈ రకంగా చేసినందుకు అసలు కొడుకుని దరిదాపులకు రానిచ్చేవారు కాదు ఆయన. వీళ్ళందరి నోళ్ళు కూడా మూతబడి ఉండేవి. కానీ ఇవాళ ఇదే రోజా ఆ రోజు రాజశేఖర రెడ్డిని కూడా కలిసింది మీకు గుర్తుంటే. కలిశాకే ఆయన మరణించారు. మరణించాక నువ్వు ఐరన్ లెగ్ పెట్టావు అందుకే అయిందని ప్రజలందరూ తిట్టిపోశారు, వాళ్ళే తిట్టారు. మళ్ళీ అదే రోజా అందులో కొనసాగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి అది గుర్తు రాలేదు, అంటే తండ్రి అవసరం లేదు కదా. తండ్రి శవం ఉండగా సంతకాల వరకే తండ్రి పనికొచ్చాడు, తర్వాత తండ్రి పేరు కూడా చేర్పించాడు కదా కేసులో. అందుకని ఇలాంటి మహానుభావులు మాట్లాడిస్తారు. కాబట్టి ఇవాళ ఈ కంచగచ్చిబౌలి విషయంలో రేవంత్ రెడ్డి గురించి మీరు మాట్లాడకండి, కోర్టు చెప్తుంది ఏం చేయాలో. ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఆయన 20,000 కోట్లు వస్తుందన్నారు, ఆయన ఏదో అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు. ఈ కథలు కమామిష్లు మీరు చెప్పకండి. లెట్ ద తెలంగాణ గవర్నమెంట్ విల్ సే ఏంటి అనేది, తర్వాత వాళ్ళు చెప్తారు, మనకు తెలుస్తుంది. మరి ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండగా సాక్షిలో ఇటువంటి ఆర్టికల్ రాయడం ఖచ్చితంగా తప్పేనని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ.